హైదరాబాద్ లో మల్లికార్జున్ ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అసెంబ్లీ పరిసరాలు, నాంపల్లి, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, లక్టీ కపూల్, ఖైరతాబాద్, రాజ్ భవన్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రెండేళ్లు పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. నిరుద్యోగుల నిలదీత, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్లు, దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటం, మొత్తానికి సకల జనుల నుంచి రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేసిన ఏఐసీసీ లీడర్లను తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలనలో సమైక్య పాలన రూపాన్ని రేవంత్ సర్కార్ చూపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అడుగడుగునా మోహరింపులు, చెకింగ్లు, బారికేడ్లు, ప్రత్యేక గ్రేహౌండ్స్ బలగాలతో ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ, నిర్బంధ పాలనకు అద్దం పడుతుందని విమర్శలొస్తున్నాయి. అనుక్షణం అభద్రతలోనే రేవంత్ పాలన సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీ మీటింగ్ నిర్వహించుకోవడానికి కూడా కాంగ్రెస్ జంకుతుందంట. ప్రజా వ్యతిరేకతను కవర్ చేసేందుకు రేవంత్ టీం నానా కుస్తీలు పడుతుంది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు కూడా తెలంగాణ ప్రజలు పోరాటం ఆపమని ప్రకటిస్తున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు తెలంగాణ సమాజానికి కొత్తేమీ కాదని సంకేతాలిస్తున్నారు. సొంత పార్టీలో కుంపట్లు, తిరుగుబాట్లు అయిన కాంగ్రెస్ పెద్దల వైఖరిలో ఎలాంటి మార్పు రాదని అంటున్నారు. నేతల పంచాయతీ పక్కకు పెట్టి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలైతే కర్ఫ్యూను తలపిస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి ఖర్గే పర్యటన హైదరాబాద్ లో కొనసాగుతా ఉంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఖర్గే వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా లకడీపుల్ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి పిల్లి రోషయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుండి గాంధీ భవన్, అదేవిధంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలను పోలీసులతో ఎక్కించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ సభ, ఏఐసీసీ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సొంత పార్టీ కీలక నేతలు సైతం గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పై ఎంపీ రేణుకా చౌదరి, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే సొంత పార్టీ కార్యాలయానికి వెళ్లే సమయంలో కూడా ఆ రకంగా పోలీసులు ఉన్నటువంటి తీరుకు సంబంధించి సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ రకంగా బందోబస్తు ఎందుకు మా కార్యాలయం మీద ఒకటే తప్పించి తీవ్ర ప్రశ్నించేటువంటి చూస్తాను. మరోవైపు 2 ఏళ్ల పాలనకు సంబంధించి తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉండడం నేపథ్యంలో ఎక్కడ నిరసనలు ఉంటాయో తెలియనటువంటి అయోమయంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి తీరైతే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా అయితే పాలనకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చడం లేదు. దీంతో ప్రజాగ్రహం తీవ్రంగా కట్టలు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో బందోబస్తు ఏర్పాటు చేసి సభలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఖర్గే పర్యటన నేపథ్యంలో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మొదలుపెట్టి 2 ఏళ్లు పూర్తి కాకుండానే తీవ్ర వ్యతిరేకతనైతే మూట కట్టుకుంది. ఒకవైపు నిరుద్యోగుల నిలదీత కావచ్చు, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్, మరోవైపు దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటం, ఇలా అనేక సమస్యలతో అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది.